ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథం 120వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. దేవుడి వాక్యం దీవించును గాక. నీకు శ్రమ వచ్చినప్పుడు మనుషుల యొద్దకు కాదు కానీ నీ బాధ ఎక్కడ తీరుతుందో అక్కడికి వెళ్ళాలి. ఉదాహరణకి మనం చూసినట్లయితే, మన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, మన స్నేహితులకో బంధువులకో లేకపోతే ఎదురింటి వాళ్ళకో పక్కింటి వాళ్ళకో చెప్తే మన ఆరోగ్యం సరవదు కదండి. మన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు ఎక్కడికి వెళ్తే మన ఆరోగ్యం సరవుతుందో అక్కడికి వెళ్ళాలి. మరి ఇక్కడ చూసినట్లయితే, నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీకు బాగాలేనప్పుడు నువ్వు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే నీ వ్యాధి తగ్గుతుంది, నీ బాధ నుండి నీకు ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఏ వ్యాధికి ఏ మందు వేయాలో లేక డాక్టర్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన అవన్నీ చదువుకున్నాడు. సో ఆయన ఒక డాక్టర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి మాత్రమే తెలిసింది. అదే రీతిగా నీ బాధలు, నీకున్నటువంటి శోధనలు, నీకున్నటువంటి పరిస్థితులు ఏ రీతిగా తగ్గాలో, ఎలా సరవ్వాలో నిన్ను సృజించిన నీ సృష్టికర్తకు మాత్రమే తెలుస్తుంది కదండి. నీకు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి శ్రమల దారిలో నువ్వు వెళ్తున్నప్పటికీ, నీకున్న ఏ పరిస్థితి అయినా ఇంకా ఏమీ చేయలేం, నీ చెయ్యి దాటిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా సమస్తాన్ని సరిచేయగల సమర్థుడు నీ దేవుడు. నీ పరిస్థితులను, నీ స్థితిగతులను, నీకున్న ఇబ్బందులను, నీకున్న భయంకరమైన సమస్యలను ఆయన ముందు విశ్వాసంతో నీవు పెట్టినట్లయితే నీకు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్య శాంతిని నీవు పొందుకుంటావు. నీ బాధలు, నీ శ్రమలు, నీకున్న పరిస్థితులు మనుషులకు కాదు చెప్పడం, దేవునికి మాత్రమే చెప్పాలి. మనకు ఒక గ్రాసరీ కావాలంటే ఒక చోట దొరకదు. ఆ గ్రాసరీ ఎక్కడైతే దొరుకుతుందో ఆ చోటికి వెళ్ళినప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఒక ఫ్రూట్స్ కొనాలంటే ఆ ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మాత్రమే దొరుకుతుంది. అదే రీతిగా మెడిసిన్స్ కావాలంటే మెడికల్ షాప్కి మాత్రమే వెళ్ళాలి, అక్కడ మాత్రమే నీకు దొరుకుతుంది. కానీ దేవుని దగ్గర అలా కాదండి. అయ్యో నా దగ్గర ఈ వ్యాధికి మందు లేదమ్మా అని చెప్పడండి మన దేవుడు. ఏ వ్యాధికైనా, ఏ బాధకైనా, ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు, సర్వ సమృద్ధి కలిగిన సార్వభౌముడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త మన దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.